2006లో విడుదలైన బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద హిట్టుగా నిలిచిందో అందరికీ తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్కు బొమ్మరిల్లు ఇంటి పేరుగా మారింది. ఈ సినిమా రీరిలీజ్ కోసం పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో బొమ్మరిల్లు రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సిద్ధార్థ్ బర్త్డే సందర్భంగా బొమ్మరిల్లు సినిమాను ఏప్రిల్లో రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న సిద్ధార్థ్ బర్త్డే. అదే రోజున బొమ్మరిల్లు రీరిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య రీరిలీజ్ చేసిన సిద్ధార్థ్ ఓయి సినిమా ఓ రేంజ్లో ట్రెండ్ అయింది. ఎన్ని షోలు వేసినా హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. అప్పుడు యావరేజ్గా నిలిచిన ఓయి సినిమా రీరిలీజ్లో దుమ్ము రేపింది. ఓయి సినిమాకి ఇంత రెస్పాన్స్ వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిన బొమ్మరిల్లు సంగతి ఎలా ఉంటుందో చూడాలి. ఒకప్పుడు సిద్ధార్థకు తెలుగులో మంచి క్రేజ్ ఉండేది. కానీ గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు. అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఇటీవల చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఓయ్, బొమ్మరిల్లు సినిమాల రీ రిలీజ్తో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు.